బీఆర్ఎస్ నేతలపై ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు తీవ్రంగా విమర్శలు చేశారు. కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనలో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని అన్నారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కొనసాగించేందుకు సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రజా పాలనపై బీఆర్ఎస్ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఎల్లారెడ్డి నియోజకవర్గ అభివృద్ధిపై ఎమ్మెల్యే మదన్ మోహన్ రావుతో మా ప్రతినిధి భూపతి ఫేస్ టు ఫేస్. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనపై బీజేపీ బీఆర్ఎస్ విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికే పలు అంశాలపై అభివృద్ధి చేస్తున్నామని కాంగ్రెస్ నేతలు చెప్తున్నప్పటికీ బీజేపీ బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికే అభివృద్ధి విషయంలో ఎట్లా ఉంది, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చెప్పండి. అసలు ఎట్లా జరుగుతుంది అభివృద్ధి? ఈరోజు మా ఎల్లారెడ్డి అసెంబ్లీ వర్గంలో గత 10 సంవత్సరాల నుంచి ఇల్లు లేకుండే, ప్రతి గ్రామంలో కూడా చాలా మటుకు గుడిసెలు ఉండే, చాలా మంది పేద ప్రాంతాలు ఉండే. నేను ఎమ్మెల్యే కాకముందు కూడా గడప గడప తిరిగినప్పుడు కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. ఇల్లు అనేది మొట్టమొదటిగా నేను అసెంబ్లీ ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత అసెంబ్లీ వేదికగా నేను ఆ రోజు చెప్పడం జరిగింది. ఇల్లు కావాలని చెప్పి అడగడం జరిగింది. మొన్న కూడా ముఖ్యమంత్రి గారితో కలవడము, తర్వాత రెవెన్యూ మినిస్టరు, హౌసింగ్ మినిస్టర్తో కలిసి ఇంకొక 2,000 కావడం జరుగుతుంది. ఈరోజు ఎల్లారెడ్డి చరిత్రలో నిలిచిపోయే విధంగా జూన్ 2వ తారీఖు నాడు 700 ఇళ్ల ప్రారంభోత్సవాలు జరిగినాయి. ఇదొక చరిత్ర. అన్ని మండలాల్లో 700 ఇళ్ళు కూడా ఓపెనింగ్ జరిగింది. సుమారు 4,800 ఇళ్ళు ఇప్పటికే శాంక్షన్ అయిపోయినాయి. సుమారు 80% ఇళ్ళు కూడా కట్టడం జరిగింది. ప్రతి ఊర్లో కూడా ఇలా ఇంద్రమ్మ ఇళ్ళు, చాలా గ్రామాల్లో గుడిసెలు పోయి ఇలా గుడిసెలు లేని ఎల్లారెడ్డి నియోజకవర్గాన్ని చూడాలనేది నా కళ. ఆ కళ కూడా దగ్గర పడవుతా ఉంది. ఇంకొక 3 నుంచి 4,000 ఇళ్ళు అయితే ఈరోజు ఎల్లారెడ్డి నియోజకవర్గంలో బ్రహ్మాండంగా ప్రతి ఊర్లో కూడా గుడిసె లేకుండా జరుగుతుందని చెప్పి చేస్తానని చెప్పి చెప్తా ఉన్నాను. ఎల్లారెడ్డి నియోజకవర్గము వెనుకబడిన నియోజకవర్గం ఉంది. దీనికి పర్యాటకంగా అదేవిధంగా పారిశ్రామికకరంగా ఎట్లా అభివృద్ధి చేయబోతున్నారు? ఈరోజు పర్యాటకంగా అంటే మాకు తాడ్వాయి మండలంలో భీమేశ్వరం టెంపుల్ 5,000 నుంచి 7,000 సంవత్సరాల చరిత్ర ఉన్నది. ఈరోజు అక్కడ ఒక బాత్రూమ్ కూడా కట్టలేదు ఎవరు ఇంతవరకు. నేను ప్రత్యేకంగా తిరిగి 1,68,00,000 కూడా శాంక్షన్ జీవో అయిపోయింది, కన్సల్టెన్స్ కూడా అయిపోయింది, వర్క్ స్టార్ట్ అవుతాం. మాకు లింగంపేట మండలంలో 224 సంవత్సరాల నాగన్న బావిని ఇస్తరాకులతో నింపింది, ఎవరు పట్టించుకోలే. నేను వచ్చిన తర్వాత దాన్ని సుమారు 450 ట్రక్కులు తీపిచ్చి ఈరోజు 2.5 కోట్లు తీసుకొచ్చి పర్యాటక కేంద్రం తయారు చేసి ఆల్రెడీ నడుస్తూ ఉంది. పోచారం ప్రాజెక్ట్ కానీ దేవుళ్ళది కూడా ఎక్కడైతే టెంపుల్స్, ఈరోజు భైరవస్వామి టెంపుల్ కూడా చారిత్రాత్మకంగా ఈ నియోజకవర్గంలో ఉన్నాయి కనుక త్రిలింగేశ్వర స్వామి అనేది చాలా పురాతనంగా కాకతీయుల నాటి సంపదనం ఈరోజు మళ్ళీ 75 లక్షలు తీసుకొచ్చి ఈరోజు 3.5 కోట్లతోని పోచారం ప్రాజెక్టు రిపేర్లతో పాటు ఇంకొక 3.5 కోట్లు తీసుకొచ్చి మొత్తం ఏదైతే బంగ్లా ఉన్నదో దాని పర్యాటక కేంద్రంగా కన్సల్టెన్సీ వర్క్ నడుస్తున్నాయి. టెండర్స్ కూడా అయిపోయినాయి, తొందరలోనే ఆ వర్క్ కూడా స్టార్ట్ అవుతా ఉన్నాయి. ఈరోజు నిరుద్యోగుల గురించి ఈ ప్రాంతం అభివృద్ధి కావాలి, ఒక పిల్లానికి ఉద్యోగం వస్తే 4 పిల్లలకు ఒక కుటుంబం బాగుపడుతుంది, ఆ ఊరు బాగుపడుతున్న ఉద్దేశంతోనే ఈరోజు ఇక్కడ నగర్లో కానీ నేను వచ్చిన తర్వాత వివేక్ బయోటెక్ అని చెప్పేసి వాళ్ళతో కూడా సుమారు 200 నుంచి 300 మంది మా లోకల్ పిల్లలు పనిచేస్తున్నారు. దాంతోపాటుగా ఈ పిల్లలకు ఉద్యోగాలు రావాలని చెప్పేసి ఇలా మెగా జాబ్ మేళ నా సొంత మదన్ మోహన్ ట్రస్ట్ ద్వారా పెట్టడం జరిగింది. సుమారు 5,000 నుంచి 5,000 నాకు కన్ఫర్మ్ చేసి 5,000 జాబులు ఇస్తామని చెప్పి, దాంతో కాకుండా ఒక ఐటీ హబ్ కూడా చేయాలి అని ఎల్లారెడ్డి పట్టణ బంధువులు 150 ఎకరాల్లో ఐటీ హబ్ కూడా మొన్ననే ఆర్డీఓ గారితో లెటర్ పెట్టుకోవడం జరిగింది. కలెక్టర్ గారు కూడా అప్రూవ్ చేస్తూ ఉన్నారు. ఎక్కడైతే ఇండస్ట్రీస్ ఉంటాయో, ఎక్కడైతే పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుందో, ఎక్కడైతే పిల్లలకు ఉద్యోగాలు వస్తాయో ఆ ప్రాంత అభివృద్ధి జరుగుతుంది. ఈరోజు ఈ ప్రాంతంలో అది లేదని చెప్పేసి కూడా నేను మన ఢిల్లీకి స్పెషల్గా పోయి కేకే వై రోడ్డు కరీంనగర్ కామారెడ్డి ఎల్లారెడ్డి ఇది హైవే కావాలి, ఇది ఏదో 100 సంవత్సరాల కింద రోడ్డు ఉన్నదని చెప్పేసి బండి సంజయ్ గారిని, మంత్రి గారిని ప్రత్యేకంగా ఇంట్లో కలిసి అక్కడి నుంచి కూడా నితిన్ గడ్కరీ గారు నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ మినిస్టర్ గారు కూడా పర్సనల్ పోయి ఏ ఎమ్మెల్యే ఇంతవరకు కలవలేదు. నితిన్ గడ్కరీ అనే వ్యక్తి ఆయన సీఎంలకే టైం ఇవ్వడు. అట్లాంటిది నా టైం తీసుకొని పోయి ఎంత మాట్లాడినా ఇలా ఫైల్ కూడా మూవ్ చేసినాం. నిన్న కూడా రాత్రి కూడా బండి సంజయ్ కూడా ఫోన్ చేసినా, ఆయన కూడా రెస్పాండ్ ఇచ్చిండు. ఇమీడియట్గా ఫోన్ చేసి రెస్పాండ్ ఇస్తున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో నెక్స్ట్ ఫైల్లో ఇది పెడతాం. ఎందుకంటే డైలీ 3 నుంచి 4 చచ్చిపోతూ ఉన్నారు ఆ రోడ్డు మీద కనుక అది కూడా చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఆల్రెడీ కేపీసీ వాళ్ళు ఎల్లారెడ్డి పట్టణంలో నాయుడుపేట పాల్పేట నుంచి హైవే జరుగుతూ ఉన్నది. ఈ ప్రాంతం గత 2.5 సంవత్సరాలుగా అన్ని గ్రామాల్లో 30 నుంచి 40 లక్షల రూపాయల వరకు నడుస్తున్నాయి. సీసీ రోడ్లు కానీ, ఇలా అంగన్వాడీలు కానీ. రాష్ట్రంలో కామారెడ్డి జిల్లా చరిత్రలో మల్లుపేట అనే గ్రామం, సదాశివ మండల్ చిన్న గ్రామం, ఆ గ్రామంలో మహిళా మండలి ఫస్ట్ బిల్డింగ్ శాంక్షన్ చేసినాం, బిల్డింగ్ కట్టినాం.
నిన్న ఓపెనింగ్ చేసిన. ఇది మొత్తం తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఫస్ట్ బిల్డింగ్ జరిగింది, మహిళా బిల్డింగ్. 136 గ్రామాల్లో ప్రతి మహిళకు ప్రతి గ్రామంలో కూడా బిల్డింగ్ జరుగుతూ ఉన్నాయి. జీపీ బిల్డింగ్ కడతా ఉన్నాం, అంగన్వాడీ బిల్డింగ్ కడతా ఉన్నాం. ఎక్కడ చూసినా వర్కులు నడుస్తున్నాయి. అది ఎల్లారెడ్డి నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో 2 ఏళ్లుగా అభివృద్ధి సాగుతుంటే బీఆర్ఎస్ బీజేపీ విమర్శలు అర్థరహితమని చెప్తున్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ రవీంద్తో భూపతి, నిజామాబాద్.